నమస్తే జగన్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌లో మనం రెగ్యులర్‌గా అనుకుంటూ ఉంటాము. అంటే వైసీపీ నుంచి ఒక కొత్త తరం పొలిటికల్ ఇది స్టార్ట్ అయింది. తిట్టడము, బూతులు మాట్లాడడం. సో, వీటన్నిటికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గాను గతంలో మంత్రిగా ఉన్న రోజా గారు అని అంటూ ఉంటారు. సో, మరి ఇన్ని రోజులు సౌండ్ లేని రోజా మళ్ళీ ఈ రోజు అంటే వీళ్ళకి జాతీయ జెండాలు ఎగరేసినప్పుడు అది పైకి ఎలా ఎగరేశారు, కిందకి ఎగరేశారా, మీదకి తాడు తెగిపడిందా లేదా ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. సో, మీరన్నట్టు టాపిక్స్ లేకపోయినప్పుడు. సో, రీసెంట్‌గా తీసుకుంటే ఆవిడ ఈ టైంలోనే చంద్రబాబు గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి డర్టీ అనే పదం వాడి. సో, మీరేమంటారు అసలు? అంటే ఇంకా మారరంటారా వీళ్ళు? నెక్స్ట్ ఆవిడ పరిస్థితి ఏంటి అసలు? పార్టిసిపేట్ చేస్తారా? అసలు అంటే ఆవిడకి ఇంకా డట్టి అనేది ఇంకా ఆవిడ దృష్టిలో ఇంకా అంతకన్నా చిన్న పదమే, ఇంకా భయంకరమైన పదాలు వాడింది ఆవిడ. అంతేనా? గతంలో మంత్రిగా ఉంది మనమైతే చీచి డర్టీ అంటాం. అదే పెద్ద పదం అనుకో. ఆవిడ. అంటే జనరల్ గా సినిమాలో ఒక మంచి స్థాయికి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన. తర్వాత రాజకీయంగా ఫస్ట్ వచ్చింది అసలు టీడీపీలో అవును కదా. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె తర్వాత వైకాపాకి వెళ్ళారు. తర్వాత ఆవిడ గెలిస్తే ఆ పార్టీలో వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడని ఒక అపవాదం కూడా ఉంది ఆమె మీద. అప్పట్లో 14లో ఆవిడ గెలిచింది, జగన్ ఓడిపోయారు అంటే ముఖ్యమంత్రి అవ్వలేదు అనే కామెంట్స్. తర్వాత అంతకుముందు ఈవిడుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవరు అనే కామెంట్స్ కొన్ని ఉండేవి ఆవిడ. ఇంకా ఆవిడ చాలా కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చాలా భయంకరంగా మాట్లాడటము, పవన్ కళ్యాణ్ గారి ఒకప్పుడు రేణు దేశాయ్ గారి గురించి మాట్లాడము, తర్వాత గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి ఇంకా బుద్ధి రాలేదంట. అవి ఆ పదాలతో పోలిస్తే ఇది పెద్ద పదమేం కాదు. నాకు అరే ఒరే అండం అనేది ఆవిడకి నిద్రలో లేపినా కూడా ఫస్ట్ వచ్చి రే అండమే ఫస్ట్ వస్తుంది అందరినీ ఆ రే అని అంటే మరి ఎంతకుముందు అనుకున్నట్టుగా ఎవరికైతే మాట్లాడే సబ్జెక్టు కొరవడుతుందో, చేత కాదు, ఇంకా వాళ్ళు వార్తల్లో నిలబడాలి. 2029 వరకు పార్టీ మనుగడ సాగాలి అంటేనే ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే సరైన నాయకులు ఎవరు లేరు. మీరు అలా అంటున్నారు, పార్టీని పటిష్టం చేసేస్తున్నారు మొత్తం అని అంటున్నారు. ఎట్లా? గ్రౌండ్ లెవెల్ లో చాలా వర్క్ జరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో 151 సీట్లు గెలుచుకున్నారు. 151లో ఒకటి పక్కన పెడితే జగన్మోహన్ మిగతా 150. ఆ 10 మంది ఎవరు? కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, రోజా గారు, ఇలాగా ఇంకొక 3-4. అంతే. ఈ 10 మంది పేర్లే వినబడేవి. మిగతా 140 మంది ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడినట్టు తెలుసా? ఎక్కడో అప్పుడప్పుడు ఆ సీదిరి అప్పలరాజు, ఆ ధర్మాన కృష్ణదాసు అలాగా మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోయేవారు. సో ఈ 140 మంది ఇప్పుడు ఎక్కడున్నారు? ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరు పనులు చేసుకుంటున్నారు. కొంతమంది చెన్నై షిఫ్ట్ అయిపోయారు, కొంతమంది బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. నాకు తెలిసిన నా మిత్రుడు తాలూకా బాబాయ్ ఆయన రియల్ ఎస్టేట్ కి హైదరాబాద్ వచ్చేసాడు. ఒకప్పుడు గుంటూరు, ఉమ్మడి గుంటూరు. చాలా మంది ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ఏవో రోడ్ కాంట్రాక్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన ఒక ఎమ్మెల్యే, పేరు చెప్పను బాగోదు కాబట్టి, చక్కగా ఆయన హైదరాబాద్ వచ్చి ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, ఆయన చేసుకుంటున్నాడు. రుద్రబాబు ఈ మహానుభావుడు వల్ల 5 ఏళ్ళు చేసాం చాలు, ఇంకా లైఫ్ లో ఇంకెప్పుడు రాము, ఇంక ఇది కూడా పోతుంది. పైపెచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక జరిగింది ఏంటి? అన్ని ఆయన ఖాతాలోకే. లిక్కర్ స్కామ్ ఉంది, యూపీ లేదు, ఫోన్ పే లేదు, ఏమీ లేదు, క్యాష్ అండ్ క్యారీ అంట. ఎవరికి రా అంటే అయ్యగారు. మన స్థానికులు లోకల్గా ఉన్నాడు ఎవరు? ఆ ఏరియాలో నువ్వు, ఈ ఏరియాలో నువ్వు, ఆ ఎమ్మెల్యే చూసుకుంటే వాళ్ళు మళ్ళీ 4 రాళ్ళు వెనకేసుకుంటేనే కదండి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టగలరు. బట్ ఖర్చు పెట్టడానికి పైసలు లేవు. రోజా గారు ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారంట. తిరుగుతున్నారని ఒకసారి ఎప్పుడో ఒక పోస్ట్ వచ్చిందండి, ఏదో షూటింగ్ పర్పస్ లో వెళ్ళారు అంటున్నారు. ఏ జనరేషన్ ఏమో చెప్పలేం. తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ప్రయత్నించారని టాక్ తెలిసింది. ఏదైతే తమిళ్ తెలుగు బార్డర్ లో ఉన్నాయో తెలుగు రీజన్ సంబంధించి సుమారు ఒక 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ బాగా పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే డిఎంకే వాళ్ళు, ఏడిఎంకే వాళ్ళు టీబీలోకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు గెలిచారు కూడా మొన్న. ఇక ఈవిడ అవ్వలేదు. తర్వాత సినిమాల్లోకి వెళ్తే సినిమాల్లో ఎవరు పెద్దగా ఒకటైతే ఏదో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది టు బి రిలీజ్ అవ్వలేదు. తర్వాత తెలుగులోకి వస్తే ఏదో జడ్జిగా ఉండేవారంటే అది లేదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదేదో ఒకటి నడుస్తుంది, G5 ఎవరు జబర్దస్త్ లేదా? ఇప్పుడు ఆవిడ లేరు కదా, ఇంద్రజా గారు కదా ఉంది ఇప్పుడు. ఆక్యుపై చేసేసారు ఇంద్రజా గారు. సో ఇట్లాగా, ఎందుకంటే తన కింద పనిచేసిన అదే ఆవిడ జడ్జిగా, ఆవిడ గురువుగా భావించిన జబర్దస్త్ ఆర్టిస్టులనే ఆవిడ పేడ పురుగులతో పోల్చింది. ఆవిడ ఎప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళ స్వతహాగా వెళ్ళి
క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఉమ్, ఉమ్, వాళ్ళంతా పేడ పురుగులు అన్నట్టు మాట్లాడింది. ఉమ్, వాళ్ళు మాత్రం మా గురువు గారు ఆవిడ మా దీవెనలే, పర్వాలేదు, మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాం ఉమ్. అని చేశారు. అలాగే చేశారు. హైపరాది కానీ గెటప్ సీన్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా ఉమ్, స్వచ్ఛందంగా. ఉమ్. ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ పిలవలే, పిలవల, అవును. వాళ్ళే ఓపెన్ గా చెప్పారు మమ్మల్ని ఎవరు పిలవలేదు. సో అలాగా మాట్లాడినప్పుడు ఇంకెవరు ఇస్తారు అవకాశం? అవును, అవును. రేపొద్దు ఒక ఆర్టిస్టులు అందరూ యూనియన్, బాబు అమ్మగారిని జడ్జిగా పిలిస్తే మాత్రం మేము చెయ్యమని అన్నాడు అనుకోండి, మరి ఎందుకు ఇంకా లేనిపోని తలనొప్పు కదా. ఉన్న ఇది కూడా ఇది. అంటే నేను అనుకుంటున్నాను అలా అయిండొచ్చు, వాళ్ళు ఎవరేం అనరు, ఎందుకులే మళ్ళీ ఆవిడకి పిలిచి ఇబ్బంది పడడం ఎందుకులే, విమర్శలకు తావేయడం అనుకుని జనరల్ గా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంటారు. పైగా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు ఎక్కడ ఈనాడు టీవీలో వచ్చేవి. అవును. ఏ ఈనాడుని ఆంధ్రజ్యోతిని మాట్లాడితే అక్షింతలు వేశారో మరి అదే ఛానల్కి ఎలా వెళ్ళగలుగుతారు? అవును. ఏం మీకు ఎథిక్స్ లేవా? మీరు ఆ ఛానల్ తిడుతున్నారు, ఇప్పుడు రేపు పొద్దున ఆ ఛానల్ ఇచ్చిన పైసలు మీరు తీసుకోరని అడుగుతాడు ఆవిడ. అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి కదా. సో ఇట్లాంటి విషయాల్లో అంత బ్యాడ్ అయిపోయిన తర్వాత ఎవరో కేతిరెడ్డి లాంటి వాళ్ళు, కరణం ధర్మశ్రీ లాంటి వారు, జకంపూడి రాజా గారు లాంటి వారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, బాబు ఇది కాదు పరిస్థితి, రాజకీయం అంటే ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు పేకల వరకు కోపం ఉండొచ్చు, ఎదురు పడినప్పుడు అయ్యా నమస్కారం బాగున్నారు అంతే కదా. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఛత్రపతి సినిమాలో క్లియర్ గా చెప్తాడండి, చూసావా వచ్చిన వాడితో నీకు చెంపదెబ్బ కొట్టించాను, నీకు ఇంక సీటు దొరకదు అంటాడు కోట శ్రీనివాసరావు ఆ విలన్కి కదా. అదే రాజకీయం అండి. అదే రాజకీయం. ఇంకా పాత సినిమాలకు వెళ్తే పరుచులు గోపాలకృష్ణ గారు ఇంకా బాగా చెప్తారు రాజకీయం అంటే, అద్భుతమైన డైలాగ్. సో అలా ఉండాలి కానీ నేను ఆ మొహం చూడను, పక్కన నుండి వెళ్ళిపోతాను, ఇవేం రాజకీయాలు అంటే? చేతకాని రాజకీయాలు ఇవి. దానికి తోడు వెంటనే రప్పరప్ప బ్యాచ్ ఉంటుంది, ఒక పుంజులో 2 పుంజుల మధ్యలో అంతే. వీళ్ళు సారా ప్యాకెట్ దేనికో రప్పరప్ప, సందర్భం లేకుండా అంతే. ఇప్పుడు ఆ మధ్యన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారమ్మా, ఆయన కోర్టుకి హీరింగ్కి వచ్చాడు. ఆయన వెంటనే సీఎం అని ఎలా అరుస్తారు? ఇంకెక్కడ 4 ఏళ్ళు ఉంది ఇంకా ఎలక్షన్ అంటే చెప్పే సలహా ఇవ్వడు లేదు, వీళ్ళకి బుర్రలేదు. ఇప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ అది స్ట్రాటజీకి ఎవరు ఇస్తున్నారు అనేది తెలియదు, ప్రతిదీ పేపర్ చూసే మాట్లాడతారు. ఇప్పుడు మొన్న జరిగిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, బుద్ధి చనిపోతే చనిపోయిన ఇంటికి పరామర్శకి వెళ్ళాలి కానీ బుద్ధినోడు ఇంటికి వెళ్ళి మాట్లాడదు, ఎంత విమర్శ అయిపోతుంది కదా. సో అలాంటి బ్యాచ్ ఉంది అక్కడ. పొరపాటున వాడు ఎవడైనా కొంచెం బుద్ధి బ్యాచ్ ఉంటే ఉన్నదండి, మరి ఈయన కూడా ఆయన పాపం కొద్దిగా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఆ కేఎన్ఆర్ గారు, ధనుంజయ రెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వలేదు అంటారు. కలవనివ్వకపోతే ఈయన ఒక లోపల కూర్చొని సీసీ ఫుటేజ్ మన కోసం ఎవరెవరు వచ్చారు ఏంటి పంపించు, లేదంటే వద్దు నెక్స్ట్ వీక్ రమ్మను. ఇంత చిన్న ఆఫీసులు మనమే చూస్తుంటాం, బయట ఎవరు వెయిట్ చేస్తున్నారు కదా. ఇంత ఆఫీస్ ముందే ఇప్పుడు ఆయన ఎవరు వెంకటరెడ్డి అంట, తెగ స్పీచ్ చెప్తున్నాడు. ఆయన జనం కోసం జగన్ కోసం జనం అన్నాడు. ఆయన మొదటి నుంచి కోసేసుకుంటాడు. ఆయన కోసేస్తే వైఎస్ఆర్ బ్లడ్ వస్తుంది, పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు జనం కోసం అన్నప్పుడు ఓడిపోయి 2 ఏళ్ళు దాటింది, ఇంకా ఇప్పుడు వస్తాడని జనంలోకి అది చూస్తున్నారు. అంటే ఇంకా కరడగట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్ అంటే అభిమానంతో, ఆ కొద్ది మందిని కూడా కాపాడుకోవాలంటే వాళ్ళని కలవాలి కదా, లేకపోతే వాళ్ళని పిలిపించుకోవాలి కదా. అది రెండూ లేదు. అయితే తాడేపల్లి అంటారట, లేదంటే బెంగళూరు ఎలహంగా ప్యాలెస్ అంటారట. మరి ఎప్పుడు కలుస్తారండి? గవర్నమెంట్ ఉన్నప్పుడు కలవలేకపోయారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇప్పుడు కూడా కలవలేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆ పార్టీకి చెందిన సర్పంచ్, వాడు అదే ఎప్పుడో గాని సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు, లేకపోతే మా అన్నకేం తక్కువరా, మా అన్న ఇదిరా అదిరా అంటాడు. నిజమే. ఎప్పుడైతే ఆ సిట్టింగ్ లో కొంచెం ఎక్కువ ఓపెన్ అవుతా అప్పుడు చెప్తాడు, వెళ్ళారా ఇప్పుడు కూడా ఒకసారి కూడా కలవడం అనలేము, చెప్పలేను, ఎగ్జాక్ట్లీ చెప్పలేను. అంటే అది కావాలండి, అది కావాలి. ఇప్పుడు ఇదే పార్టీకి చెందిన ఒక కార్యకర్త సెక్రటరియట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఫోటో దిగాడు. ఫోటో దిగి నాకు పెట్టాడు, నువ్వు ఇలా మాట్లాడతావు కదా. బాబు నాకు ఏ పార్టీ అంటే ఫేవర్ కాదు, మరి ఇప్పుడు ఎందుకు పెట్టావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కానీ జగన్ పార్టీ అంటే? వెళ్ళాను, ఎలాగ ఆదరిస్తాడు ఏంటని. ఏం మాట్లాడు ఏం చేస్తున్నావు బ్రదర్ అన్నాడు. సార్ నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను, ఏం చిన్న కిరాణా షాపు, ఎంతమంది బిడ్డలు, 2 ఆడపిల్లలు, అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, 4 రాళ్ళు వెనకేయాలన్నట. ఫోటో దిగాడు. ఆ రోజు సుమారుగా 450 మందికి అపాయింట్మెంట్ అట్ట, వెళ్ళడం, ఫోటో దిగడం, వెళ్ళిపోవడం. మరి ఎప్పుడే మీ వాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడే ఇలా చేశాడా అని అంటే, అదే అడగకుండా చంద్రబాబు నాయుడు ఫిట్నెస్ ఏంటి,
నువ్వు అడుగుతుంది ఏంట్రా అదే కదా చెప్తుంది అడిగేది మా అన్న ఇంకా బిజీ, మా అన్న ఇంత ఖాళీగా ఉండడు. ఖాళీగా ఉండడా ఎవరి ప్రజల కోసం ఖాళీ కార్యకర్తల ప్రజల కోసం కోసం కాకపోతే ఖాళీ లేకపోతే ఎందుకురా అదే కదా అంటే వాళ్ళకి అంటే చెప్తున్నాను కదా మాటలు తడబడిపోయి మా అన్న ఇంకా బిజీ, మా అన్న యువనేత అని. నాయన రాజకీయాల్లో 50 ఏళ్ళు దాటినోడు కూడా యువనేత యువనేతే. అంటారు రాహుల్ గాంధీ గారిని అన్నట్టు. అవి అంటే చెప్పేవాడు ఏంటంటే ఇలాంటి మనుషులు ఉన్నారు. ఉన్నారు ఉన్నారు అందులో ఈవిడ ఇంకా ఈవిడ వజ్రం. ఇప్పుడు ఈవిడికి నెక్స్ట్ ఏంటి, నగరిలో టికెట్ కన్ఫర్మ్ లేదు చెప్పలేం. అది పుట్టింట్లోంచి ఎప్పుడో దోసేసారులేండి దోసేశారు కదా. అసలు అమ్మో, ఎందుకంటే- నగిరి ప్రజల్ని రోజా అని పేరు ఎత్తితేనే ఇప్పుడు మనమే దిగుతున్నారు. నగరి ప్రజల్లో ఉండే వైస్ చైర్పర్సన్ లేడీ ఉండేది, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, శాంతా కుమార్ ఏదో ఆవిడ. ఆవిడ ఎన్నికల ముందే పోస్ట్ పెట్టింది, ఈవిడ నేను వైకాపా ఆవిడ జడ్పీ వైస్ ఏదో సంథింగ్ వైస్ చైర్మన్ ఆవిడ, రోజా గారికి మాత్రం నేను ఓటు వేయను, అసలు ఎవరికి వేయను, ఈవిడ ఉంటే వైకాపా పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది నగరిలో అని ఓపెన్ గా చెప్పింది ఆవిడ. అండ్ మోర్ ఓవర్ నగరిలో రోజా గారు క్యాన్వాసింగ్ కి వెళ్తున్నప్పుడు వెనకున్న టీం కూడా అమ్మ ఎప్పుడు రాని వాళ్ళు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు ఏంటమ్మా అని అడిగారు. అవునట చాలా మంది అంటున్నారు ఇంకెక్కడ ఏదైనా ఓ చిన్న చిటిక ఆస్తులు ఏంటో అమ్ముకొని వేరే దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ. అందుకనే ఆవిడ ఎలక్షన్స్ ఓడిపోయిన మరుక్షణం తమిళనాడులో ట్రై చేశారని టాక్ వచ్చింది. ఏదో తమిళనాడు ఏదో టెంపుల్కి వెళ్తే అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఫోటో దిగితే కొంచెం దూరంగా ఉండండి అన్నారు, వైరల్ ఏది గుర్తుందా? అప్పుడులో తమిళనాడులో చాలా టెంపుల్కి తిరిగి అందరినీ కలిశారని కూడా ఒక టాకు. అయితే బుల్లితెర టీవీ ఛానల్కి వెళ్దాం, లేదా సినిమా ప్రాజెక్టులు ఏం చేసుకుందాం, లేదంటే అప్పుడు విజయ్ పార్టీ పెడుతున్నారు కదా అటైనా వెళ్దాం అని కూడా అనుకున్నారంట. ఏదైనా ఏమండే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీ ఎవరు విజిటింగ్ కార్డు అంతే కదా, మీరేంటి మీ వాక్ శుద్ధి ఏంటి, మీ వాక్ చాతుర్యం ఏంటి అందరికి స్ప్రెడ్ అయ్యింది. వాడికి మాత్రం తెలియదా చెప్పించుకోడా. సో అలాగా మొత్తానికి ఈవిడ మళ్ళీ పార్టీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే రోజా గారు మైక్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి జగన్ గారు చంద్రబాబు నాయుడు తిట్టమంటున్నా అని చెప్పాడు. మొన్న కూడా వినిపించేసింది, అది వైరల్ అయింది ఆ వీడియో. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి క్వాలిఫికేషన్ కావాల్సింది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాడికి టికెట్. సో మరి ఆ ధోరణిలో ఆ మైండ్ సెట్ లో ఉండిపోయింది కాబట్టి మరి వేరే పార్టీలోకి చేర్చుకోరు. కూటమండి టీడీపీలోకి వెళ్ళలేదు ఆవిడ, ఇంపాసిబుల్ అది. జనసేనలోకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. పోనీ బీజేపీలోకి వెళ్తారంటే బీజేపీకి అన్నిటా అంత క్రేజ్ లేదు, గెలిచే ఇది లేదు. పైగా కూటమిలో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళాలంటే వీళ్ళు అనుమోసిస్తే గానీ అవి వెళ్ళలేదు. అయినా బీజేపీకి ఒక చిన్న ఎత్తిక్ ఉందిలేండి, మరి బూతులు మాట్లాడితే వాళ్ళు సహించడం కొద్దిగా కష్టమే అంటారు. ఎవరికి మేబీ ఇక్కడ మరి సఖ్యతగా గవర్నమెంట్ ఉండాలనే ఉద్దేశంతోనూ మొత్తానికి బీజేపీ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇంకేముంది, ఆ వైకాపాలోనే కొనసాగాలి. పెడతారేమో అని అనిపిస్తుంది. ఎవరు రోజు గారా బాబోయ్, మీకు ఇలాంటి కూడా అనిపిస్తుందా? మీకు వినిపించే ఇక్కడ షర్మిలా గారు పిసిసిగా వెళ్లకుండా ఆవిడ సొంతంగా పార్టీ పెట్టుంటే బాగుండేది అనే అభిప్రాయం అయితే నేను విన్నాను చాలా మంది ప్రజలు. కరెక్ట్గా ఉండేది, ఖచ్చితంగా ఆవిడ గెలిచి ఉండేదని కూడా, కాంగ్రెస్ లోకి వెళ్లకుండా. ఇది నేననేది కాదు, చాలా మంది అభిప్రాయం. ఆఫ్ ద రికార్డు చాలా మంది సీనియర్స్ కూడా, మా సీనియర్ జర్నలిస్ట్ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ కవిత పెట్టారు కదా, అక్కడ రైట్ టైంలో రైట్ డెసిషన్ అనేదే ఎవరికైనా టర్నింగ్ పాయింట్. సో ఈవిడ బాగా అంటే అన్నకన్నా బెటర్ ఈవిడ, ఎందుకంటే బాగా మాట్లాడుతుంది పేపర్ లేకుండా, ఓపెన్ గానే. ఒకవేళ ఏది అన్నా కూడా ఆవిడ ట్రోల్స్ చేసినా భయపడట్లేదు, మాటే రాదు వాయిసే బాగోదు అనుకున్న ఆవిడ ఈ రోజు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆయనతో జగన్ తో పోలిస్తే ఈవిడ బెటరే కదా. అలాంటి సొంత పార్టీ పెట్టుంటే ఈవిడికి ఆ తండ్రి మైలేజ్ వచ్చి ఉండేది, తల్లి కూడా ఈవిడ సపోర్ట్ గా ఉంది కాబట్టి అని ఉంది తప్ప అలాంటప్పుడు ఆవిడకే ఏదైనప్పుడు రోజా గారికి వారసులకే లేదంటే ఈవిడ ఎప్పుడు వారసురాలని అంటుంటది కదా అనుకుంటున్నా. కానీ అయితే ఏంటంటే ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళలేదు, ఇందులోనూ కొనసాగాలి. ఫీల్డ్ లోకి వెళ్ళడానికి కుదరడం లేదు, రావట్లేదు. నిజమేనండి, ఫీల్డ్ లో కూడా బాగా ఫ్రెష్ గా ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, చక్కగా కుదురుగా ఉండి మంచిగా అప్పుడు ఆ సినిమా చేసేసి వెళ్ళిపోయేటట్టు. ఇప్పుడు ఇంకోటి అండి ట్రెండ్, హీరో హీరోయిన్ తల్లి కూడా గ్లామర్ గా ఉండాలట. అవును, వాళ్ళు కూడా ఏజ్ లో ఏదో నిర్మలమ్మ అన్నపూర్ణమ్మ లాగా ముసలివాళ్ళని పెడతామంటే కుదరదు. అంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, కలర్ఫుల్ ఉండాలి స్క్రీన్ అంతా అని, అది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఆవిడ ఏదో మళ్ళీ అన్న టికెట్ కాకపోతే నగరీలు ఎలాగా మీరు సర్దుకున్నారని అంటున్నారు కదా, వేరే ఆయన ఎలాగ షఫుల్ చేస్తారు కదా అక్కడ అలా ఎక్కడైనా చేస్తే ఒక టికెట్ అయినా ఇవ్వకపోతారా? ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా గెలిచినా ఒక టికెట్ అయినా ఇచ్చాను కనీసం పరువు దొక్కుతుంది.
ఆ తాపత్రయం కోసం ఆవిడ అప్పుడప్పుడు అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది తప్ప పెద్దగా ఇంకా అనవసరంగా ముందుకు ఆవిడ రాజకీయాలు- విలువ ఆవిడే తగ్గించుకునేలా మాట్లాడుతున్నారు. అవును, అవును. అసలు ఇవన్నీ మానేసుకొని మళ్ళీ నిజంగానే ఒక కమిట్మెంట్ ఉండి సీరియల్స్ లోనో సినిమాల్లోనో కమిట్మెంట్ కరెక్ట్ గా ఉంటే రాజకీయాలు వదిలేసి అప్పుడు కొద్దిగా తీసుకుందాం అని ఏమైనా ఆలోచించవచ్చు. కానీ మళ్ళీ పొలిటికల్ గా ఉండి చేయాలని అంటే భయపడిపోతారు. భయపడిపోతుంది. ఈ నోరుకి మళ్ళీ మాకు అనవసరంగా కాంట్రవర్సీ ఆ, రేపు పొద్దున వీడు పెట్టుకొని సినిమా పెట్టారు రిలీజ్ చేయడానికి ఎవడో ఒకడు గోల్ చేస్తాడు. ఆవిడ ఉంటే మేము సినిమా రిలీజ్ చేయమంటాడు. అవును. జనరల్ గా ఇప్పుడు కట్టప్ప ఉన్నప్పుడు చేయరు అని అన్నారు కదా. అవును. అలాంటి వచ్చాయనుకోండి ప్రొడ్యూసర్ నష్టం కదా. థ్యాంక్ యూ.